మనిషి పుట్టుక ఎలా జరిగింది? ఒక దేవుడు తన శరీరాన్ని రెండు భాగాలుగా విడదీసి, ఒకటి ఒక పురుషునిగా, మరొకటి ఒక స్త్రీగా మారి మానవ జాతి మొదలుపెట్టాడు అంటే మీరు నమ్మగలరా? ఇది ఊహ కాదు. ఇది బ్రహ్మ పురాణంలో చెప్పిన సృష్టి మహారహస్యం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ స్టోరీస్. బ్రహ్మ పురాణం యొక్క గత భాగంలో సృష్టికర్త బ్రహ్మదేవుడి సంకల్పం నుండి విశ్వం ఎలా ఆవిర్భవించిందో, ఆయన మానసపుత్రులను ఎలా సృష్టించాడో, వారి నిరాకరణతో బ్రహ్మకు కలిగిన తీవ్రమైన భావోద్వేగాల నుండి రుద్రుడు ఎలా జన్మించాడో చూశాం కదా. అలాగే బ్రహ్మదేవుడి గుణాల నుండి రాత్రి, పగలు, దేవతలు, అసురుడు ఎలా ఆవిర్భవించారో కూడా తెలుసుకున్నాం. ఇప్పటి వరకు జరిగిన సృష్టి అంతా ఒక దివ్య సంకల్పం ద్వారా లేదా భావోద్వేగాల ద్వారా జరిగింది. కానీ ఈ విశ్వం నిరంతరం కొనసాగాలంటే, జీవరాశి వృద్ధి చెందాలంటే కేవలం సంకల్ప సృష్టి సరిపోదని బ్రహ్మదేవుడు గ్రహించాడు. సృష్టిలో ఒక కొత్త పద్ధతి, ఒక కొత్త ఆరంభం అవసరమని ఆయనకు అనిపించింది. అదే మైథుని సృష్టి, అంటే పునరుత్పత్తి ద్వారా జీవరాశిని విస్తరించే ప్రక్రియ. ఈ భాగం సృష్టి చరిత్రలో ఒక కీలకమైన మలుపు, మానవజాతి ప్రస్థానానికి పునాది. సృష్టిని మరింత వేగంగా, సమర్థవంతంగా విస్తరించాలని సంకల్పించిన బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తన దివ్య శరీరాన్ని రెండు భాగాలుగా విభజించి ఒక భాగం పురుషుడిగా, ఇంకొక భాగం స్త్రీగా మార్చాడు. పురుష రూపాన్ని స్వయంభవు మనువు అని, స్త్రీ రూపాన్ని శతరూప అని పిలిచాడు. ఈ స్వయంభువ మనువు శతరూపాల కలయికతోనే మానవజాతి వృద్ధి చెందడం మొదలైంది. దీనినే మైథుని సృష్టి అని అంటారు. వారి ద్వారానే మానవ వంశాలు, జాతులు, తెగలు విస్తరించుకుంటూ పోయాయి. ఈ సంఘటన సృష్టి చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు. ఎందుకంటే దీనితోనే జీవరాశి తామంతట తాముగా వృద్ధి చెందే మార్గం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. మనువు, శతరూపాలు కేవలం మానవ జాతికి మూల పురుషులు, మూలమాతలు మాత్రమే కాదు, వారు ధర్మానికి, నీతికి, సదాచారానికి ప్రతీకలు. వారి ద్వారానే మానవ సమాజానికి పునాదులు పడ్డాయి. మనువు, శతరూపాలకు ముగ్గురు కుమారులు, వీర, ప్రియవ్రత, ఉత్తనాపాదుడు, మరియు ముగ్గురు కుమార్తెలు, ఆకుతి, దేవహూతి, ప్రసూతి. వీరి సంతానం ద్వారానే మానవ వంశం మరింత విస్తరించింది. వీరిలో ప్రతి ఒక్కరూ సృష్టి విస్తరణలోనూ, ధర్మస్థాపనలోనూ తమదైన పాత్ర పోషించారు. మనువు కుమార్తెలు కేవలం మానవ వంశాన్ని మాత్రమే కాదు, దేవ వంశాలను కూడా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. వారి ద్వారానే సృష్టిలో జ్ఞానం, ధర్మం, వైవిధ్యం మరింత లోతుగా పాతుకుపోయాయి. మనువు తన మొదటి కుమార్తె ఆకుతిని రుచి అనే మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. రుచి మహర్షి గొప్ప తపస్వి మరియు జ్ఞాని. ఆకుతికి రుచి మహర్షి ద్వారా యజ్ఞుడు అనే కుమారుడు మరియు ఒక కుమార్తె జన్మించారు. ఈ యజ్ఞుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారమే. ఆయన తన కుమారులైన దేవతలతో కలిసి రాక్షసులను సంహరించి దేవతల నాయకుడిగా ఇంద్రపదవిని స్వీకరిస్తాడు. ఆకుతి వంశం ద్వారా ధర్మం, యజ్ఞాల ప్రాముఖ్యత సృష్టిలో నిలిచింది. ఇది కేవలం వంశ విస్తరణ మాత్రమే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి దివ్య శక్తులు ఎలా అవతరించాయో తెలియజేస్తుంది. మనువు తన రెండవ కుమార్తె దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. కర్దమ ప్రజాపతి అద్భుతమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడు వరం పొందిన మహర్షి. దేవహూతి కర్దముడికి 9 మంది కుమార్తెలు, కపిలుడు అనే ఒక కుమారుడు జన్మించారు. ఈ కపిలుడు కూడా విష్ణుమూర్తి అవతారమే. ఆయన సాంఖ్య తత్వశాస్త్రానికి మూల పురుషుడు. ఈ తత్వశాస్త్రం ప్రకృతి, పురుషుల గురించి, సృష్టిలోని మూల సూత్రాల గురించి వివరిస్తుంది. కపిలుడు తన తల్లి దేవహూతికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మోక్ష మార్గాన్ని బోధించాడు. దేవహూతి వంశం ద్వారా జ్ఞానం, తత్వశాస్త్రం సృష్టిలో విస్తరించి మానవాళికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించింది. మనువు తన చిన్న కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. దక్షుడు బ్రహ్మదేవుడి తర్వాత రెండో ప్రజాపతిగా, సృష్టికి సంరక్షకుడిగా మారాడు. ప్రసూతి ద్వారానే దక్షుడికి ఎందరో కుమార్తెలు జన్మించారు. వారిలో ఖ్యాతి, అనసూయ, సతీదేవి వంటి వారు చాలా ప్రముఖమైన వాళ్ళు. ఈ కుమార్తెలు వివిధ దేవతలను, మహర్షులను వివాహం చేసుకొని సృష్టిని మరింత విస్తరించారు. ఉదాహరణకు శివుడి మొదటి భార్య అయినటువంటి సతీదేవి దక్షుడి కుమార్తె. ప్రసూతి వంశం ద్వారా సృష్టిలో వైవిధ్యం,
దేవ మానవ సంబంధాలు బలపడ్డాయి. ఇది కేవలం వంశవాళి కాదు, సృష్టిలోని వివిధ శక్తులు, వంశాలు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో తెలియజేస్తుంది. ఈ విధంగా మనో కుమార్తెలు దేవ వంశాలతో వైవాహిక బంధాలలో చేరడంతో మానవ వంశం విస్తరించింది. వీరి సంతానము ద్వారా ధర్మం, జ్ఞానం మరియు సృష్టి కార్యాలు మరింత లోతుగా సమాజంలో పాతుకుపోయాయి. ఈ మిళిత వంశాలు సృష్టిలో వైవిధ్యానికి, సమతుల్య స్థితికి మూలంగా నిలిచాయి. మను కుమారులు కూడా మానవజాతి విస్తరణలో, రాజ్యాల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. వారి ద్వారానే భూమిపై నాగరికతలు, ధర్మబద్ధమైన పాలనలు మొదలయ్యాయి. మను కుమారుల్లో వీరుడు ఒకడు. ఆయన వంశంలోనే ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయనే పృథు చక్రవర్తి. ధర్మాన్ని తన హృదయంలో గాఢంగా పట్టుకున్న నాయకుడు. ప్రజల క్షేమమే తన జీవన లక్ష్యంగా మలుచుకున్న ఒక రాజ ఋషి. అయితే పృథు పాలన మొదలైనప్పుడు భూమి అల్లకల్లోలంగా ఉంది. పంటలు లేవు, భూమి నిర్జీవంగా ఉంది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. అసలు జీవితం అంటే ఏమిటో మర్చిపోయే స్థితికి వచ్చారు. ఈ దుస్థితిని చూసిన పృథు మనస్సు కరిగిపోయింది. ఆయన దృఢంగా నిర్ణయించుకున్నాడు, ఇక నుంచి నా ప్రజలు బాధపడకూడదు, భూమి మళ్ళీ జీవించాలని. తన దివ్య ధనస్సును పట్టుకొని కఠిన శ్రమతో భూమిని దున్నడం స్టార్ట్ చేశాడు. ఒక రాజు చేతితోనే ఆ నిర్జీవ భూమి సారవంతమైంది. నదులు ప్రవహించాయి, పచ్చని పొలాలు విరజిమ్మాయి, అడవులు పచ్చగా మారాయి, పుష్కలమైన పంటలు పండాయి. ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపించడంతో ఆ రాజు కృషి ఫలించింది. పృథు మహారాజు చేసిన త్యాగానికి, సేవకు మెచ్చిన ప్రజలు ఆయన్ని విష్ణుమూర్తి అవతారంగా పూజించసాగారు. అప్పటి నుండి భూమికి ఆయన పేరుతో పృథ్వీ అని పిలవడం ప్రారంభమైంది. ఇలా పృథుడు చేసిన అద్భుత కృషి ధర్మబద్ధమైన పాలనకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రజా సంక్షేమం అంటే ఏమిటో తెలియజెప్పిన చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది. మను కుమారులలో ప్రియవ్రతుడు ఒక విశిష్టమైన వ్యక్తి. ఆయన చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక జ్ఞానంపై, తపస్సుపై ఆసక్తి చూపాడు. సృష్టి కార్యంలో పాల్గొనకుండా సన్యాసం స్వీకరించి ముని జీవితం గడపాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ప్రియవ్రతుడిని ఒప్పించి, నీవు రాజువై భూమిని పాలించాలి, నీ ద్వారానే మానవజాతి వృద్ధి చెందాలి అని ఆదేశిస్తాడు. బ్రహ్మదేవుడి ఆజ్ఞను శిరసావహించిన ప్రియవ్రతుడు భూమిని పాలించడం ప్రారంభిస్తాడు. ఆయన పాలనలో భూమిని 7 ఖండాలుగా విభజించి ఆ 7 ఖండాలను తన 7 కుమారులకు పాలించడానికి అప్పగిస్తాడు. ప్రియవ్రతుడి కుమారులలో అగ్నిత్రుడు జంబూ ద్వీపాన్ని పాలించాడు. ప్రస్తుతం దాన్ని ఏషియా ఖండంగా భావిస్తారు. అగ్నిత్రుడు కూడా జంబూ ద్వీపాన్ని 9 భాగాలుగా విభజించి తన 9 మంది కుమారులకు అప్పగించాడు. ఈ విధంగా ప్రియవ్రతుడు భూమిపై మానవ నాగరికత విస్తరణకు, రాజ్యాల స్థాపనకు పునాదులు వేశాడు. మను మరో కుమారుడు ఉత్తనపాదుడు. ఆయన వంశం కూడా మానవజాతి విస్తరణలో కీలక పాత్ర పోషించింది. ఉత్తనపాదుడికి సునీత, సురుచి అనే 2 భార్యలున్నారు. సునీతకి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు జన్మించారు. ధ్రువుడి కథ బ్రహ్మపురాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది భక్తికి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. ధ్రువుడు తన పినతల్లి మాటలకు బాధపడి విష్ణువును దర్శించుకోవాలని కఠోర తపస్సు చేసి ఉత్తర దిశలో ధ్రువతారగా శాశ్వత స్థానాన్ని ఎలా పొందాడు అనేది మనం తదుపరి భాగాల్లో వివరంగా తెలుసుకుందాం. పృథువు వంటి రాజుల పాలనతో భూమిపై జీవనం స్థిరపడిన తర్వాత బ్రహ్మపురాణం విశ్వం యొక్క కాలగమనాన్ని మరింత లోతుగా వివరిస్తుంది. ఈ విశ్వం ఎన్నో మన్వంతరాల గుండా ప్రయాణిస్తుందని చెబుతుంది. ప్రతి మన్వంతరం ఒక నిర్దిష్టమైన కాలచక్రం. దీనికి ఒక మనువు అధిపతిగా ఉంటాడు. ఈ మనువులే ఆయా కాలాల్లో ధర్మాన్ని, మానవ జాతిని నడిపిస్తారు. ఒక కల్పం అనగా బ్రహ్మదేవుడి ఒక పగలు. ఈ కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ప్రతి మన్వంతరం 71 యుగ చక్రాలకు అంటే మహాయుగాలకు సమానం. ప్రతి మన్వంతరం చివర ఒక చిన్న ప్రళయం వస్తుంది. ఆ సమయంలో భూమి నీటిలో మునిగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త మనువుతో కొత్త మన్వంతరం ప్రారంభమవుతుంది. బ్రహ్మపురాణం ప్రకారం 14 మన్వంతరాలకు అధిపతులైన మనువుల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం. స్వయంభువ మనువు. మొదటి మనువు బ్రహ్మదేవుడి మానసపుత్రుడు.
మానవ జాతికి మూల పురుషుడు. స్వరోచిష మనువు, అగ్ని కుమారుడు, దుస్తులను కనుగొని మానవాళికి అందించాడు. ఉత్తమ మనువు, ప్రియవ్రతుడి కుమారుడు, ధర్మబద్ధమైన పాలనను అందించాడు. తామస మనువు, ఈ మన్వంతరంలో చీకటి శక్తులపై ధర్మం విజయం సాధిస్తుంది. రైవత మనువు, ఈ కాలంలో ధర్మం నీతికి ప్రాధాన్యత ఉంటుంది. చక్షుష మనువు, ఈ మనువు పాలనలో జ్ఞానం వివేకం వృద్ధి చెందుతాయి. వైవస్వత మనువు, ప్రస్తుతం మనం ఉన్న మన్వంతరం. సూర్యుడి కుమారుడు, మహాప్రలయం నుండి మానవ జాతిని రక్షించాడు. సావర్ణి మనువు, భవిష్యత్తులో రాబోయే మనువులలో ఒకరు. దక్ష సావర్ణి మనువు, దక్ష ప్రజాపతి వంశానికి చెందిన మనువు. బ్రహ్మ సావర్ణి మనువు, బ్రహ్మదేవుడి అంశతో కూడిన మనువు. ధర్మ సావర్ణి మనువు, ధర్మానికి ప్రతీకగా నిలిచే మనువు. రుద్ర సావర్ణి మనువు, రుద్రుడి అంశతో కూడిన మనువు. దేవ సావర్ణి మనువు, దేవతాంశ సంభూతులతో కూడిన మనువు. ఇంద్ర సావర్ణి మనువు, ఇంద్రుడి అంశతో కూడిన మనువు. ఈ మన్వంతరాల ద్వారానే విశ్వం యొక్క నిరంతర సృష్టి, స్థితి, లయ ప్రక్రియలు కొనసాగుతాయి. ప్రతి మన్వంతరంలోనూ కొత్త జీవరాశులు, కొత్త రాజులు, కొత్త ధర్మసూత్రాలు ఆవిర్భవిస్తాయి. మనువుల వంశాలు, వారి సంతానం ద్వారానే మానవజాతి విస్తరించి నాగరికతలు అభివృద్ధి చెందాయి. ఈ విధంగా బ్రహ్మపురాణం కేవలం సృష్టి ఆరంభంతో ఆగిపోకుండా ఆ తర్వాత మానవజాతి ఎలా వృద్ధి చెందింది, కాలచక్రాలు ఎలా పనిచేస్తాయి, మరియు గొప్ప రాజవంశాలకు పునాదులు ఎలా పడ్డాయి అనే విషయాలను వివరంగా వివరిస్తుంది. స్వయంభువ మనువు, శతరూపాల నుండి ప్రారంభమైన ఈ మైథుని సృష్టి వారి కుమారులు, కుమార్తెల ద్వారా విస్తరించి భూమిపై జీవనానికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది. పృథువు వంటి రాజులు భూమిని సుసంపన్నం చేయగా, ప్రియవ్రతుడు భూమిని విభజించి రాజ్యాలకు పునాదులు వేశాడు. దేవహుతి, ప్రసూతి వంటి కుమార్తెల ద్వారా జ్ఞానం, దివ్య సంబంధాలు సృష్టిలో పాతుకుపోయాయి. ఇలా మానవజాతి పుట్టుక, వంశ విస్తరణ, కాలచక్రాలు అన్నీ బ్రహ్మపురాణంలో అద్భుతంగా వివరించబడ్డాయి. ఇంకా ఎన్నో రాజవంశాల కథలు, సూర్యచంద్ర వంశాల విశేషాలు మున్ముందు మన కోసం ఎదురుచూస్తున్నాయి. బాక్స్ స్టోరీస్ లో మీరు చూడబోతున్న ప్రతి కథ ఒక స్ఫూర్తి, ఒక గొప్ప సత్యం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ బాక్స్ స్టోరీస్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో రాయండి. తదుపరి భాగంలో మళ్ళీ కలుద్దాం.